నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, మన కొటేషన్ ఏంటో చూద్దామా? రిచర్డ్ ఫెయిన్మెన్, సో ఈయన నోబెల్ ఫిజిసిస్ట్ కూడా. సో ఆయన చెప్పినటువంటిది అనమాట, మనల్ని మనం ఫూల్ చేసుకోకూడదు, పక్కన వాళ్ళు కాదు. మనం చాలా త్వరగా ఫూల్ చేయగలిగిన ఎవరైనా పర్సన్ ఉన్నారంటే అది మనమే. మన గురించి మనమే కొన్నిసార్లు గొప్పగా ఊహించుకుంటాం, కానీ మనకి ఇన్సైడ్ తెలుస్తూ ఉంటుంది మనకి క్యాపబిలిటీ లేదనో, లేదా మన గురించి మనం చాలా తక్కువగా ఊహించుకుంటాం, మనకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నా సరే. సో ముందు మనల్ని మనం ఫూల్ చేసుకోకుండా ఉండాలి అంటే దీని ఇంప్లిసిట్ మీనింగ్ ట్రూత్ఫుల్గా ఉండాలి, మనకి మనం ట్రూత్ఫుల్గా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. నేను కూడా పర్సనల్గా బిలీవ్ చేసేటటువంటి వాటిలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మనకి మనం ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు మన గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన ప్రాబ్లమ్స్ని మనం అధిగమిస్తాం, కానీ మనం చాలా వరకు కొంతవరకే మనతో మనం ట్రూత్ఫుల్గా ఉంటాం. కొంత ట్రూత్ఫుల్గా ఉండాలని తెలిసినా సరే కొన్నిసార్లు మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం కోసం మనం అబద్ధం చెప్పుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలుస్తూ ఉంటుంది లోపల అది అబద్ధం అని కూడా. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి, ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని ఉందండి, అక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని ఉండాలి. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మరియు రెడ్ సీ ఈ రెండింటినీ కనెక్ట్ చేసేటటువంటి వాటర్ స్ట్రెయిట్ ఏంటి? ఇక్కడ చూడండి, రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అది బాబ్ ఎల్ మాండబ్, అవునా? సో ఆన్సర్ సి. రెండో క్వశ్చన్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏవి డెవలప్మెంటల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నాము. ఎగ్జిమ్ బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నాబార్డ్, ఈ మూడు కూడా డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ బ్యాంక్సే. అందువల్ల ఆన్సర్ డి అవుతుంది. 1, 2, 3 ఇవి రెండు అదర్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, ఇవి కూడా డెవలప్మెంటల్ లోన్స్ ఇస్తాయి, బట్ పైన మూడు స్పెసిఫిక్గా డిఎఫ్ఐ అన్న కేటగిరీ కింద వచ్చాయి. సో ఆన్సర్ డి. సరే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ అన్నదానికి సంబంధించి. లాస్ట్ వీడియోలో మనం ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయ్యింది, సుప్రీంకోర్టు టెంపరీగా ఆపండి అని చెప్పింది అన్నాం. మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎన్జిఓస్ అవన్నీ వేసినటువంటి పిటిషన్ మీద రెస్పాండ్ అవుతూ ఎలక్టోరల్ పోల్కి సంబంధించిన బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అంది. ఇప్పుడు మనకి చూడండి, అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఫండింగ్ అనేటటువంటి దానికోసం ఎలక్టోరల్ బాండ్ మెథడ్ని వాడుకుంటారు, సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి వీళ్ళు ఫైల్ చేశారు కొంతమంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇదిగో అనానిమిటీ ఉంటుంది, అది ప్రాబ్లం అన్నారు. కానీ బ్యాంక్ దగ్గర అనానిమిటీ ఎందుకు ఉంటుంది? బ్యాంక్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక కంపెనీ బ్యాంక్ ద్వారా స్పెండ్ చేసింది అంటే దాని యొక్క అకౌంట్స్లో ఖచ్చితంగా చూపించాలి కదా. పొలిటికల్ పార్టీ చూపించకపోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిందని, కానీ కంపెనీ ఖచ్చితంగా తన యొక్క అకౌంట్స్లో చూపిస్తుంది. కార్పొరేట్ హౌసెస్ అనేటటువంటివి, కార్పొరేట్ హౌసెస్ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ షీట్, వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరికి ఏ పార్టీకి ఎంత చేశాము అన్నది రాసుకుంటారు కదా. రెండోది, ఫారిన్ కంపెనీస్ అనేటటువంటి, ఫారిన్ కార్పొరేట్ హౌసెస్ అనేటటువంటివి బాండ్స్ని పర్చేస్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్నారు. కానీ ఇండియాలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినవి లేదా ఇండియన్ సిటిజన్ మాత్రమే కదా అన్నారు. నెక్స్ట్, రీపర్చేస్ చేయొచ్చు బాండ్స్ అన్నారు, కానీ బాండ్స్ అనేవి ట్రేడబుల్ కాదు అంటున్నారు. ఇవి సుప్రీంకోర్టు చెప్పిన రీజన్స్ అండి. బట్ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు అనానిమిటీ ఆఫ్ బయర్స్ అంటున్నారు. మనకి ఇప్పుడు నేను ఒక సింపుల్ సిటిజన్ని, నాకు ఏ కార్పొరేట్ కంపెనీ ఎంత ఇచ్చిందని ఎలా తెలుస్తుందండి? నేను వెళ్ళి ప్రతి కార్పొరేట్ కంపెనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోలేను కదా. ఎలక్షన్ ప్రాసెస్లో నేను ఒక సిటిజన్గా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఇది అనానిమిటీని ఇస్తుందా? రైట్. రెండోది, కార్పొరేట్ హౌసెస్ అనేటటువంటివి పొలిటికల్ పార్టీస్కి ఫినాన్స్ చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ ఇంతకుముందు ఉన్నటువంటి లిమిట్ని తీసేశారు. ఆ లిమిట్ని తీసేయడం అన్నటువంటిది దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్, వాటిలో షెల్ కంపెనీస్ అంటున్నాం. షెల్ కంపెనీస్ అంటే జస్ట్ అవేం పర్ఫామ్ చేయవు, పేరుకు మాత్రమే అదొక కంపెనీ అంతే. అలా ఉన్నవి జస్ట్ మనీని రూట్ చేయడానికే దీన్ని వాడచ్చు. ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా అంటే వాళ్ళ యొక్క కంపెనీ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళందరూ ఫండ్ చేయొచ్చు అంటున్నారు. మేబీ ఫారిన్ కంపెనీకి సంబంధించింది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా, సో అప్పుడు ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టే కదా. రీపర్చేస్ చేయలేరు, ట్రేడబుల్ కాదు, ట్రేడ్ ఏం చేయట్లేదు. నేను కొంటాను బాండ్ని,
కానీ వేరే వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకుంటారు, అది తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీకి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కొనుక్కుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళ చేత కొనిపించి దాన్ని ఇవ్వచ్చు కదా అంటే ట్రేడబుల్ కాదు అన్నారు. కానీ ఇన్ఫార్మల్గా ఎలా జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను, నువ్వు కొనుక్కోనరా అని చెప్పేసి ఇలాగా ఎన్నో రకాలుగా మనం ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నది. బట్ సుప్రీంకోర్టు ఈ రీజన్స్ చెప్పి ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పింది. రైట్, లాస్ట్ వీడియోలో ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఇదేనా మనం చదువుకుంది. సో ఒకసారి లాస్ట్ వీడియోవి చాలా రిపీట్ అయ్యాయండి. లాస్ట్ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో చాలా రిపీట్ అయ్యాయి. సో మళ్ళీ అన్నీ పూర్తిగా చూడడం బదులు ఒకసారి మీరు లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే చూస్తే బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నదంతా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అని. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది 1971లో బంగ్లాదేశ్ అనేది లిబరేట్ అయినప్పుడు అప్పటి ఫోటో అన్నమాట. 1971లో ఏం జరిగింది ఇంతకీ? మనకి 1947లో ఇండియా పాకిస్తాన్గా విడిపోయినప్పుడు ఇండియా పాకిస్తాన్ అనేది రెండుగా విడిపోయింది. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా అన్నమాట విడిపోయింది. మరి ఆ ఈస్ట్ పాకిస్తాన్ అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి దానికి రావడం జరిగింది. మరి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అక్కడ విజిట్ చేస్తున్నప్పుడు కొంతమంది ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల కాల్పుల్లో కూడా కొంతమంది చనిపోయారు. సో ఎందుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు? సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, ఎన్ఆర్సీ, అస్సాంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్సీ అని, ఇలాంటివి డిస్క్రిమినేటరీగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సరే, ప్రస్తుతానికి మనకి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అదొకసారి చూద్దామా? సరే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే 1971 వార్ టైంలో మనం పార్టిసిపేట్ చేశాము. మనం ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అని చెప్పి ఒక కంప్లీట్ వీడియో చేసాం. దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా ఉంది. 1971 వార్ అప్పుడు మీరు గనక ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే అన్నట్టుగా మనల్ని యుఎస్ఏ కొంత భయపెట్టడానికి కూడా ప్రయత్నించింది. అయినా సరే మనమేం వినలేదు, పార్టిసిపేట్ చేసాము. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, షేక్ ముజిబుర్ రెహమాన్. సో వాళ్ళిద్దరు పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీని సైన్ చేస్తున్నటువంటి టైం అన్నమాట. సరే, ఆ విధంగా వాళ్ళకైతే ఇండిపెండెన్స్ వచ్చింది. 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వివిధ ప్రాబ్లమ్స్లో మీరు లాస్ట్ వీడియోలో చూసారా, రెండు దేశాల మధ్య ఉన్న 6 ప్రాబ్లమ్స్ మనం రాసుకున్నాం. వాటిలో ఇంపార్టెంట్ దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. అది తీస్తా వాటర్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ తీస్తా రివర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఆ అగ్రిమెంట్ని త్వరగా ఫైనలైజ్ చేద్దాము అన్నది మాట్లాడారనమాట. అసలు ఆ తీస్తా అంటే ఏంటి, ఆ తీస్తా రివర్కి సంబంధించిన విషయం ఏంటో చూద్దామండి. ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి. రైట్, తీస్తా అనేటువంటి రివర్ సిక్కిం అనేటటువంటి స్టేట్లో, మన ఇండియాలోని సిక్కిం అనే స్టేట్లో ఆరిజినేట్ అయి వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ ఈ విధంగా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి వచ్చేటటువంటి బ్రహ్మపుత్ర రివర్తో కలుస్తుంది. తీస్తా అనేది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ. అయితే ఇక్కడ డ్యామ్స్, తీస్తా డ్యాము ఇవన్నీ ఉండి, సో అక్కడి నుంచి వాటర్ షేరింగ్ అనేది ఇవ్వడానికి అగ్రిమెంట్ అన్నమాట. దానికి 1983 నుంచి నెగోషియేషన్స్ జరుపుతూనే ఉన్నాము. ఇండియా 39%, బంగ్లాదేశ్ 36%, అన్అలొకేటెడ్గా 25% ఉండాలి అన్నారు. బట్ ఒప్పుకోలేదు, మాకు ఎక్కువ వాటర్ కావాలి, ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ మీదే చాలామంది డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పారనమాట. దాంతో 2011లో ఒక డీల్ అనేది చేసుకోవడానికి రెడీ అయ్యాం. దాని ప్రకారం ఇండియా అనేటటువంటిది 42.5% యూజ్ చేసుకోవచ్చు, బంగ్లాదేశ్ 37.5%, మిగిలింది అలా వదిలేయడం అనమాట. సో ఎంతో కొంత ఫ్లో ఉండాలి కదా వాటర్లో, అలాగా. అయితే మనకి తీస్తా బ్యారేజ్ అనేది కట్టున్నాము ఎక్కడ, వెస్ట్ బెంగాల్లో. మరి మన వాళ్ళు వాటర్ వదలకుండా అది కిందికి వెళ్ళదు, దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవాలి అని 2011లో ఇంకా అగ్రిమెంట్ చేసుకుంటాం, సైన్ అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ నేను సైన్ చేయను అన్నారనమాట. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అంతా అయిపోయింది, ఇంక సైన్ చేస్తామన్నప్పుడు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నారనమాట. సో దాంతో అది అక్కడే ఆగిపోయింది, 2011 నుంచి ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేయాలి అన్నటువంటిది ఐడియా. మనకి ఇంకో విషయం తెలిసే లేదు, ఇంటర్నేషనల్ ట్రీటీస్కి సంబంధించి స్టేట్స్ని కన్సల్ట్ అవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి లేదు. స్టేట్స్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా చేయొచ్చు, కానీ ఫెడరలిజం దెబ్బతింటుంది అన్నటువంటి ఉద్దేశంతో స్టేట్స్ని కన్సల్ట్ అవుతుందన్నమాట.
ఇక్కడ తీస్తా అనే రివర్కి సంబంధించిన జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదొక్కసారి చూసుకోవాలి. ఇది తీస్తా రివర్ ఇష్యూ ఏంటి, 2 దేశాల మధ్య ఎందుకు అది ఒక కన్సర్న్ అని చెప్పేసి ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలంటే అండి, లాస్ట్ వీడియో, ఈ వీడియో, మళ్ళీ రేపు ఎల్లుండి కూడా కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఈ 4-5 రోజుల వీడియోస్ అన్నిట్లో వచ్చిన మ్యాటర్ అంతా కలిపి ఒక చోట రాసుకోవాలి, ఇండియా బంగ్లాదేశ్ అని. ఆల్రెడీ మీకు ఆ వీడియో చూస్తే కాంప్రహెన్సివ్ వీడియోలో పీడిఎఫ్లో ఉన్నాయి ఈ డేటా అంతా కూడా, అవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది, జ్యుడిషియరీ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి. రీసెంట్గా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ అనేటటువంటి జడ్జి యొక్క నేమ్ని ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇది జ్యుడిషియరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇక్కడ ఇష్యూ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరినైతే సిజేఐ నేమ్గా రికమెండ్ చేశారో ఆ వ్యక్తి మీద ఒక రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్, మన ఏపీ యొక్క చీఫ్ మినిస్టర్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఏమని, జస్టిస్ డెలివరీలో, హైకోర్టు యొక్క జస్టిస్ డెలివరీలో ఈయన ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు యొక్క సిజేఐ పరిగణలోకి తీసుకొని అదేమీ లేదు అని చెప్పి దాన్ని కొట్టేసి ఈ నేమ్ని క్లియర్ చేసింది. మరి ఏ బేసిస్ మీద కొట్టివేశారు, అసలు ఏ బేసిస్ మీద కొట్టేశారు, ఏ అలిగేషన్స్ లేవా, అలిగేషన్ అయితే చేశారు కదా, అది కూడా ఒక నార్మల్ సిటిజన్, ఒక పిఐఎల్లో కాదు కదా, స్వయాన ఒక రాష్ట్రాన్ని యొక్క సీఎంఏ చేసినప్పుడు ఎందువల్ల ఆ కేసుని కొట్టేశారు. అయితే దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఉందండి. 2003లో ఏదైనా జడ్జెస్కి సంబంధించి ఇలా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఎంక్వైరీ అనేటటువంటి దానికి సంబంధించి అది సిజేఐ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. దాన్ని చూపిస్తూ మరి ఎందుకు ఆ వ్యక్తిని ఓకే అని చెప్పారు, ఎందుకు ఆ వ్యక్తి మీద ఉన్న కేసుని తీసేదన్నది చెప్పలేదు. సో అటువంటి కంటెక్స్ట్లో ఒక సిజేఐ లాంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండేటప్పుడు పబ్లిక్కి ఇదిగో ఈ రీజన్ వల్ల ఇక్కడ ఈ చేసినటువంటి అలిగేషన్స్లో ఈ బేసిస్ ఏమీ లేదు, లేదా బేసిస్ ఉంది అయితే ఇది అని ఏదో ఒక రీజన్ అనేటటువంటి చెప్పకుండా పబ్లిక్ అకౌంటబిలిటీ అనేటటువంటిది లేకుండా ఉంటే ఎలాగా, కాన్ఫిడెన్షియాలిటీ అనేటటువంటిది ఇలాంటి కేసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ట్రస్ట్ అనేది ఉంటుందా అండి. జ్యుడిషియరీకి ఉండాల్సినటువంటి ఫండమెంటల్ ఇంగ్రీడియంట్ ట్రస్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఉంది, ఎథిక్స్లో వాటన్నిటిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్టిస్ అనేటటువంటిది బోత్ డన్ అండ్ వాస్ టు బీ సీన్, అంటే జస్టిస్ జరగడమే కాదు, జస్టిస్ జరిగినట్టు అందరికీ తెలియాలి కూడా. సో అలాంటప్పుడు ఎందుకని కాన్ఫిడెన్షియాలిటీ నామ్ని పక్కన పెట్టేసి చెప్పరు, చెప్తే బాగుంటుంది కదా. సో అది ఆల్రెడీ అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ అయింది అప్పట్లో ఆ లేఖ రాసినప్పుడు. సో అటువంటి సందర్భంలో ఎందుకు బహిర్గతంగా చెప్పకూడదు అన్నది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పదాలు గమనించాలండి. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో జ్యుడిషియరీ అకౌంటబిలిటీ ఎంత ఉంది, మరి ఈ విధంగా చేయడం అనేటటువంటిది ఎథికలేనా, అంటే జ్యుడిషియల్ ఎథిక్స్ ఎంతవరకు ఉన్నట్టు, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అని, జ్యుడిషియల్ ఎథిక్స్ అని ఇలాంటి టర్మ్స్ అన్నవి దీంట్లో మనం డిఫైన్ చేయగలగాలి. రైట్, ఇది ఎంతవరకు ఎథికల్, ఇది ఎంతవరకు జ్యుడిషియల్ అకౌంటబుల్, జ్యుడిషియరీ కాన్ఫిడెన్షియాలిటీ ఎంత ఉంది, మరి ఈ ఎంక్వైరీ అనేది కాన్ఫిడెన్షియాలిటీ ఓన్లీ సిజేఐ యొక్క ఇది చేస్తే సరిపోతుందా, జడ్జెస్ మరి పీపుల్కి ఏ విధంగా అకౌంటబుల్గా ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని ఆల్రెడీ జ్యుడిషియరీ మీద స్లోగా, ఇప్పటికే మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే ఎంతో కొంత గౌరవం ఉన్నప్పటికీ మిగిలినటువంటి న్యాయస్థానాల మీద కొంతవరకు ప్రజలకు అపనమ్మకం అనేది ఉంది. సో ఇలాంటి అత్యున్నత న్యాయస్థానాల్లో కూడా ఇలా జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మనం ఏదైనా ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ని కావాలి అని అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్రతి గవర్నమెంట్ వ్యవస్థలోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ పిఐఓ అనే పొజిషన్ ఉంటుంది. సో వాళ్ళని మనము మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆర్టీఐ ఫామ్ ఫిల్ చేసి అడుగుతాం, వాళ్ళు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ కొన్ని కండిషన్స్లో మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పచ్చు. అంటే మనం చేసినటువంటి ఆర్టీఐ రిక్వెస్ట్ని డినై చేయొచ్చు. ఆ డినై చేసేలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అయితే ఏ రీజను చెప్పకుండా, అంటే ఏ కండిషన్ మీద దాన్ని రిజెక్ట్ చేశారు అన్నది చెప్పకుండా చాలా మినిస్ట్రీస్ అనేటటువంటివి ఆర్టీఐ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో 40%
మనం ఓవరాల్గా ఆర్టీఐ రిజెక్ట్ చేసే వాటిలో 40% రిజెక్ట్ చేసే వాటికి అసలు ఏ వ్యాలిడ్ రీజన్ అనేటటువంటిది చెప్పలేదు. అది ఆర్టీఐ చట్టం యొక్క పర్ఫార్మెన్స్ దానికి సంబంధించినటువంటి దీని గురించి చెప్పడం జరిగింది. చూడండి, హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ వీటన్నిటికి వెళ్ళి ఆర్టీఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, రిజెక్ట్ చేసిన వాటిలో 40% వాటికి వ్యాలిడ్ రీజన్ ఏమీ లేదు అంటున్నారు. మరి ఏ ఏ కండిషన్స్లో ఆర్టీఐ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయొచ్చో చూద్దామా? చూడండి, సెక్షన్ 8 కింద మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ ఇండియా యొక్క సావర్నిటీ, ఇంటిగ్రిటీ దెబ్బతీస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అని కానీ, లేదా వేరే దేశంతో సత్సంబంధాలు పోతాయి అని కానీ, లేదా కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉంది అన్నదానికి సంబంధించింది అయితే కానీ, ఫిజికల్ సేఫ్టీ లేదా వేరే వ్యక్తి యొక్క లైఫ్, ఫిజికల్ సేఫ్టీ ఇది డేంజర్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, ఇలా కానీ ఇలా రకరకాల కండిషన్స్. అవి కాకుండా సెక్షన్ 9 కింద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. దాని కింద ఏంటి, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇదిగో మాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి మీరు అడిగిన దాన్ని, సో మేము ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పచ్చు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. లేదా సెక్షన్ 24 కింద చూడండి, సెక్షన్ 24 దాని కింద ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఎస్పెషలీ సెక్యూరిటీ మరియు ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రా అనే ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది, అది ఇవ్వండి అని అడిగితే ఇవ్వచ్చా? లేదు. సో ఈ విధంగా ఓవరాల్గా 5 పర్మిజబుల్ రిజెక్షన్స్ అనేటటువంటివి ఈ కేటగిరీ కిందికి వస్తున్నాయి. ఈ కేటగిరీ అంటే 24 కింద అని. సో ఓవరాల్గా ఈ 3 కేటగిరీస్ కింద ఆర్టీఐ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఈ మూడిట్లో దేని కింద కాకుండా కూడా 40% ఆర్టీఐ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నారు, ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ లేకుండా. మరి ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలని. ఎస్, కొన్ని వ్యాలిడ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, కానీ మిగిలిన కేసెస్లో కూడా ఇవ్వకుండా అలా చేయడం అనేది ఆర్టీఐ చట్టం యొక్క స్పిరిట్కి ఎగెయినెస్ట్ అని మనం చెప్పచ్చు. సో ఆ కంటెక్స్లో ప్రొయాక్టివ్గా డిస్క్లోజర్ ఉండాలి. ప్రొయాక్టివ్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లోనే ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలనుకుంటే అదంతా అప్లోడ్ చేయాలి. కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేయలేరు. అలా చేయడం ద్వారా ఆర్టీఐ చట్టాన్ని ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. మనకి ఈజిప్ట్లో సూయజ్ కెనాల్, ఈ సూయజ్ కెనాల్ అనే దగ్గర ఈ షిప్ ఇలా బ్లాక్ అయింది, దాని గురించి ఆల్రెడీ చదివాము. సో ఇలాంటి టైంలో ఇండియా అనేటటువంటిది కేప్ ఆఫ్ గుడ్ హోప్ దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి మరి ట్రావెల్ అనేది చెయ్యాలి అనుకుంటుంది అంటున్నారు. అదేంటో మనం చూద్దాం. ఈస్ట్ అండ్ వెస్ట్ని కలిపింది ఈ సూయజ్ కెనాల్ అంటున్నారు. సో ఏ విధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ని కలపడానికి సూయజ్ కెనాల్ రూల్ ఎంతవరకు ఉంది ఏంటి అది మనం చూద్దాం. ఫస్ట్ గమనించండి, సూయజ్ కెనాల్ అంటున్నాం. సూయజ్ కెనాల్ అనేది మ్యాన్ మేడ్ కెనాల్. ఇక్కడి నుంచి మెడిటరేనియన్ ఇటు రెడ్ సీని కలుపుతూ ఈజిప్ట్ గుండా ఇక్కడ ఈ విధంగా కెనాల్ని తవ్వడం జరిగింది. ఈ ప్రాంతం ఉందా ఇటు సైడ్, దాన్ని సినాయ్ పెనున్సులా ప్రాంతం అని చెప్తాము. సూయజ్ అనే సిటీ, ఇది రెడ్ సీ, ఇది మెడిటరేనియన్ సీ, సూయజ్ కెనాల్ ఉంది. ఇప్పుడు అక్కడ ఆ షిప్ బ్లాక్ చేసింది. అయితే ఏం చేయాలి? ఇప్పుడు వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇటు ఇండియా నుంచి వెళ్తుంది. ఈ మ్యాప్లో కొంత చిన్న ఆల్టర్నేషన్ ఉంది చూడండి, ఇలాగా రైట్. సరే, ఇటు నుంచి వెళ్ళాలి. సో ఇంతకుముందు అయితే ఇటు వెళ్ళి సూయజ్ కెనాల్ గుండా ఇటు యూరోప్కి రీచ్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ బ్లాకేడ్ వచ్చింది కాబట్టి దాని బదులు ఈ విధంగా ఇక్కడ సౌత్ అమెరికాలో మనకి చిట్ట చివరి పాయింట్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాం. సో దీని నుంచి ఇలా వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంది. కానీ దీని నుంచి ఇలా వెళ్ళాలంటే ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ డేస్ పడతాయి. మామూలుగా పట్టేదానికంటే మినిమం 14 to 15 డేస్ ఎక్స్ట్రా పట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ రూట్ అనేది షార్ట్ కట్ రూట్. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్ నుంచి వెళ్తే లాంగ్ రూట్ అవుతుంది. కానీ ఇక్కడి నుంచి షిప్స్ వెళ్ళినప్పుడు ఇంకా అదే కదా ఆల్టర్నేటివ్, దాన్ని ఇండియా పరిగణిస్తుంది. సరే, అది బాగుంది. ఒకసారి మరి ఏ విధంగా ఈ సూయజ్ కెనాల్ అనేది హిస్టారికల్గా ఇంపార్టెంట్, అది ఏ రోల్ ప్లే చేసిందో చూడండి, గమనించాలండి. సూయజ్ కెనాల్ November 17, 1869 ఈ పర్టికులర్ టైంలో ఫ్రెంచ్ కంట్రోల్ కింద, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క అధీనంలో ఈ కన్స్ట్రక్షన్ మొదలైంది. 1882లో బ్రిటన్ అనేటటువంటిది ఈజిప్ట్ మొత్తాన్ని ఇన్వేడ్ చేసి కంట్రోల్ చేసుకుంది. సో ఈ కెనాల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంది. 1888లో కెనాల్ని న్యూట్రల్ జోన్గా, అంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ కెనాల్ గుండా పాస్ అవ్వచ్చు, అయితే యూకే యొక్క ప్రొటెక్షన్లో ఉంటుంది అన్నారు.
ఆ తర్వాత నుంచి ఈజిప్ట్ అనే సపరేట్ కంట్రీగా ఉన్నా సరే దీని కంట్రోల్లోనే ఉంది. అయితే 1956లో యూకే నుంచి ఈజిప్ట్ అనేటటువంటిది మళ్ళీ ఈ కెనాల్ని తన సొంతం చేసుకుందనమాట. అప్పటి నుంచి ఈ మన సూయజ్ కెనాల్ అనేటటువంటిది ఈజిప్ట్ యొక్క ఆధీనంలోనే ఉంది. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఆ కెనాల్ని నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసి ఇజ్రాయెల్ వీళ్ళకి షిప్పింగ్ దాని గుండా అలో లేదు అని చెప్పారనమాట. సో అలో లేదు అని చెప్పినప్పుడు యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఇవన్నీ ఆక్యుపై చేయడానికి ప్రయత్నించాయి. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇంటర్వీన్ అయ్యి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంటాం, అది ఇంటర్వీన్ అయ్యి వాళ్ళని వెనక్కి పంపించింది, ఈజిప్ట్ కంట్రోల్లోకి వచ్చింది. ఆ తర్వాత 1967 నుంచి 1975 వరకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేటటువంటి దాన్ని క్లోజ్ చేసి ఇజ్రాయెల్తో వార్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఇంటర్నేషనల్ షిప్పింగ్ని క్లోజ్ చేసింది. ఆ తర్వాత నుంచి ఓపెన్ చేసింది. 2008లో కొత్త రూల్స్ అనేటటువంటివి తీసుకొని వచ్చారు. దాని గుండా కొన్ని రకాల రేడియో యాక్టివ్ వేస్ట్ ఉంటే ఇలా వాటి అలో చేయము అన్నట్టుగా. సో సూయజ్ కెనాల్కి హిస్టారికల్గా రకరకాలైనటువంటి ఇది ఉంది. సో ఆ విధంగా సూయజ్ కెనాల్, మరి సూయజ్ కెనాల్ అనేది ప్రపంచంలోనే 12% ట్రేడ్ ఆ ఒక్క జలసంధి గుండా వెళ్తుంది. అది కాకుండా ఇప్పుడు మనకి పనామా అనేటటువంటి కెనాల్, పనామా సిటీ గుండా పనామా కెనాల్ రావడం జరిగింది. ఇక్కడ నార్త్ సీ రూట్ అంటున్నారు, అంటే ఈ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఇట్లా సీ రూట్ అనమాట. ఇంతకుముందు ఇలా తిరిగి రావాలి సూయజ్ కెనాల్ గుండా రష్యా, ఇప్పుడు నార్త్ సీ రూట్ అనేటటువంటిది తీసుకొని రావడము. వీటి వల్ల కొంత దాని ఇంపార్టెన్స్ అయితే తగ్గింది. బట్ సూయజ్ కెనాల్ అనేది వన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ రూట్స్గా చెప్పడం జరుగుతుంది, వాటర్ రూట్స్గా చెప్పడం జరుగుతుంది. అందువల్ల దానికి సంబంధించి ఇప్పుడు ఈ జరిగినటువంటి బ్లాకేడ్ ఆర్టిఫిషియల్గా జరిగింది, ఇదేం కావాలని చేయలేదు. కానీ ఒకవేళ యుద్ధం టైంలో కనుక అలా బ్లాకేడ్ చేస్తే ఇది నష్టమేనా? అన్ని దేశాలకి నష్టమే. సో అందువల్ల ఇటువంటి వాటర్ ఛానల్స్కి ప్రొటెక్షన్ అనేటటువంటిది కల్పించాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మరి ఈస్ట్ ఆఫ్రికాలో క్రైసిస్కి సంబంధించి ఈస్ట్ ఆఫ్రికాలో ఉండేటటువంటి 2 దేశాలైనటువంటి ఎరిట్రియా మరియు ఇథియోపియా అనే దేశాల మధ్య క్రైసిస్ అన్నమాట. ఇక్కడ ఇది గమనిస్తున్నారా, ఇక్కడ ఉండేటటువంటి కంట్రీస్లో ఇదంతా మనకి ఈస్ట్ ఆఫ్రికా, ఇది సౌత్ ఆఫ్రికా, ఇది సెంట్రల్ ఆఫ్రికా, ఇది వెస్ట్రన్ ఆఫ్రికా, ఇది నార్దర్న్ ఆఫ్రికా, 5 భాగాలుగా. మళ్ళీ ఈ ఈస్ట్ ఆఫ్రికాలో ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలను కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తాము. ఎరిట్రియా, జిబౌతి అనే చిన్న కంట్రీ, ఇదంతా సోమాలియా, ఇదంతా ఇథియోపియా, సోమాలియా, జిబౌతి, ఎరిట్రియా అనే ఈ 4 దేశాలని కలిపి ఏమంటాం? హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్తాం. అయితే ఎరిట్రియా మరియు ఈ ఇథియోపియా మధ్య బౌండరీ డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది. 1998 నుంచి అక్కడ వార్ లాంటి సిచ్యువేషన్, ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. దాన్ని సెటిల్ చేసుకునేందుకోసం టాక్స్ అవి జరిపారు. ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ అబీ అహ్మద్, సో అబీ అహ్మద్ అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించిందనమాట. 2018లో అతను ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన తర్వాత పీస్ ప్రాసెస్ కోసం పనిచేయడం వల్ల, అందుకే 2019లో నోబెల్ బహుమతి లభించింది. సరే, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతం ఇథియోపియాలో నార్త్ ప్రాంతంలో ఎరిట్రియా అనేది తన ట్రూప్స్ని ప్లేస్ చేసింది. అందువల్ల అది కాన్ఫ్లిక్ట్లో ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మళ్ళీ టాక్స్ జరిపాము, ఎరిట్రియా ఇక్కడి నుంచి ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటుంది అన్నట్టుగా ఇథియోపియా చెప్తూ ఉంది. ఒకసారి చూద్దామా మ్యాప్లో అది ఎక్కడుందో గమనించాలండి. ఇది ఇథియోపియా అనే కంట్రీయా, ఇది ఎరిట్రియా. దానికి పైన రెడ్ సీ అనేటటువంటిది ఉంది. ఈ ఎరిట్రియాలో ఉండేటటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని తిగారే అని పిలుస్తారు. సో ఈ ప్రాంతం కాన్ఫ్లిక్ట్లో ఉంది. ఈ తిగారే అనేటటువంటి ప్రాంతం నుంచి, ఇదిగో ఇక్కడ చూడండి మ్యాప్, ఎరిట్రియా, ఈ పైన నార్త్లో ఉంది చూసారా, ఇది తిగారే ప్రాంతం. సో ఇక్కడ ఎరిట్రియా అనేటటువంటి తన ట్రూప్స్ని ప్లేస్ చేసింది, వాటిని వెనక్కి తీసుకుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఎరిట్రియా, ఇథియోపియా అనేటటువంటిది, ఇథియోపియన్ హైలాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి, దాని జాగ్రఫీ చూసుకోవాలి. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేటటువంటి దాని గుండా పాస్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ లేక్ అసల్ అనేటటువంటిది ఉంది, అది జిబౌతి అనే దాంట్లో, జిబౌతి ఇథియోపియా మధ్యలో ఉంది. లేక్ తానా అనేటటువంటిది ఇథియోపియాలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ లేక్, రైట్, ఇంపార్టెంట్ లేక్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఇథియోపియన్ హైలాండ్స్ నుంచి బ్లూ నైల్, వెరీ ఇంపార్టెంట్, బ్లూ నైల్ అనేటటువంటి నది ఆరిజినేట్ ఇలా వెళ్తుంది. వైట్ నైల్ అనే నది ఆరిజినేట్ ఇలా వెళ్ళి అది ఓవరాల్గా నైల్గా మారి ఈజిప్ట్లోకి ప్రవహిస్తుంది.
సో బ్లూ నైల్ అనేటటువంటి నది బ్లూ నైల్ వైట్ నైల్ నదుల యొక్క సంగమమే నైల్ నది. సో బ్లూ నైల్ నది ఇథియోపియన్ హైలాండ్స్లో ఆరిజినేట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఎరిట్రియా ఇథియోపియా కాన్ఫ్లిక్ట్, దానికి సంబంధించి రెడ్ సీతో వీటికి బౌండరీ అనేటటువంటిది ఉంది. ఈ ఇథియోపియా అనేటటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దానికి సముద్రపు ఒడ్డు లేదు. ఒకవైపు సోమాలియా ఉంది, ఇంకొక వైపు జిబౌతి ఉంది, ఇంకొక వైపు ఎరిట్రియా ఉంది. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఇది ఖచ్చితంగా వాటి నుంచే సముద్ర తీరాన్ని యాక్సెస్ చేసుకుంటుందన్నమాట. సో ఆ కంటెక్స్లో ఈ ఎరిట్రియా వీటి మధ్య బౌండరీ డిస్ప్యూట్ ఉండడం అనేది సిగ్నిఫికెంట్గా మనం చెప్పొచ్చు. ఆ ప్రాంతం పేరేంటి? తిగారే, టైగ్రే అని కూడా పిలుస్తారు. టైగ్రే రీజన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మ్యూచువల్గా అగ్రిమెంట్ చేసుకున్నారు టైగ్రే రీజన్. నెక్స్ట్ ఆర్టికల్, జపాన్ అనేటటువంటిది మేము వివిధ రకాల ప్రాజెక్ట్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేస్తాం ఇండియాలో అన్నారు. వాటిలో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పవర్ సప్లై వీటన్నిటి కోసం మేము లోన్ ఇస్తాము అన్నారు. డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఇస్తాము. దాంట్లో గ్రాంటినెయిడ్ అనేటటువంటిది 265 కోట్లు. గ్రాంటినెయిడ్ అంటే ఇవ్వాల్సిన అవసరంలా మళ్ళీ వెనక్కి 265 కోట్లు అక్కడ పవర్ సప్లై కోసం ఇస్తాము. అది జియో స్ట్రాటజిక్గా వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకో చూడండి అండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ ఎక్కడుందో చూడండి. ఇదేనా అండమాన్ నికోబార్ ఐలాండ్స్? ఇదంతా ఇండియన్ ఓషన్ ప్రాంతము. ఇటు సైడ్ ఇదంతా పసిఫిక్ ఓషన్ ప్రాంతము. సో ఇప్పుడు ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళాలంటే ఇలా వెళ్తారు. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది ఉంది. ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాలోంచి ఇది సౌత్ చైనా సీ అంటారు. సౌత్ చైనా సీ గుండా ఇలా వెళ్తారన్నమాట. అయితే బాగా గమనించండి, అయితే ఇటువంటి కంటెక్స్లో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటటువంటి దాని దగ్గర ఎవరికైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి షిప్స్ని వీటిని కంట్రోల్ చేయగలరు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజిక్గా ఇండియాకి ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంటే. మన ఐలాండ్స్ కాబట్టి మనకు చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఏరియా. మనం రీసెంట్గా జపాన్తో చాలా ఏరియాస్లో కోఆపరేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా రాజస్థాన్లో, యూపీలో చాలా ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తుంది. వాటిలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పవర్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ఎందుకు మనీ ఇస్తున్నారు మరి ఫ్రీగా అని అడిగితే, అది జియో పొలిటికల్గా వెరీ ఇంపార్టెంట్ రీజన్. అది కనుక స్ట్రాటజిక్గా బాగా డెవలప్ అవుతే కామన్ ఆబ్జెక్టివ్ అయినటువంటి, గమనించాలి, ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది. ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజన్ అనేటటువంటి విజన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో అందువల్ల అని అన్నారనమాట. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి అందువల్ల, రైట్. సో జపాన్ అనేటటువంటిది ఓడిఏ, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అనే దాని కింద ఈ ఫండింగ్ని అండమాన్ నికోబార్ దీవులకి ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, గవర్నాన్స్కి సంబంధించి ఎన్కే సింగ్, మన 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హెల్త్ అనేటటువంటిది ప్రస్తుతానికి ఏ లిస్ట్లో ఉందండి? మనకి 7th షెడ్యూల్ అనేటటువంటి దాంట్లో స్టేట్ లిస్ట్ అని, సెంట్రల్ లిస్ట్ అని, కన్కరెంట్ లిస్ట్ అని ఉన్నాయి. అవునా? స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉన్నాయి. వాటిలో హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది. ఇంతకుముందు ఎడ్యుకేషన్ కూడా స్టేట్ లిస్ట్లోనే ఉండేది, కన్కరెంట్ లిస్ట్లోకి మార్చాం. సో ఇప్పుడు ఎన్కే సింగ్ ఏమంటారంటే, ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ పెరగాలంటే స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్లోకి మార్చండి. హెల్త్ అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్లోకి మార్చండి అని చెప్పారు. సో అది ఒకటో ఇంపార్టెంట్ రికమెండేషన్. అది కాకుండా హెల్త్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ అనేటటువంటిది డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి వాటిని తీసుకొని వస్తుంది కదా. ఆ డిఎఫ్ఐస్ అనేటటువంటివి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడానికి, అవి హాస్పిటల్స్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా లోన్స్ ఇస్తాయి. సో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి. మూడోది వచ్చేటప్పటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేటటువంటి దీంట్లో ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ స్కీమ్. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటటువంటిది యూనివర్సలైజ్ చేయాలి. యూనివర్సలైజ్ అందరికీ కూడా కవరేజ్ అనేటటువంటిది కల్పించాలి. ఇప్పుడు ఓన్లీ 50 కోట్ల మందికి. సో యూనివర్సలైజ్ చేయాలి ఇన్సూరెన్స్ కవర్ని. నాలుగోది, గవర్నమెంట్ అనేటటువంటిది హెల్త్ కేర్ మీద ఎక్కువ స్పెండింగ్ చేయాలి. మనకు ఆల్రెడీ నేషనల్ హెల్త్ పాలసీ 2017 కింద 3% ఖర్చు పెడతామన్నారు. సో ఆ 3% హెల్త్ కేర్ మీద ఏదైతే ఖర్చు పెట్టేది ఉందో, 2.5% ఖర్చు పెడతా అన్నారండి. సో ఆ ఖర్చు పెట్టేది ఏది ఉందో దాన్ని పెంచాలి.
2.5% ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేయడం ద్వారా హెల్త్ కేర్ అనేటటువంటిది అందరికీ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది అవైలబుల్ అవ్వాలంటే ఈ మెజర్స్ని తీసుకోండి, కన్కరెంట్ లిస్ట్లోకి మార్చండి. డిఎఫ్ఐ దీంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఇవ్వండి. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సలైజ్ చేయండి, రైట్. దీని కింద ఎక్స్పెండిచర్ని పెంచండి. సో ఇవి ఇక్కడ చెప్తున్న మెజర్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి సైరస్ మిస్త్రీ మరియు టాటాస్ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కార్పొరేట్ కేసు అనమాట. సో ఇదేంటో చూద్దాం. సుప్రీంకోర్టు అనేది దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఫస్ట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో చూద్దామండి. రైట్, 2012 డిసెంబర్లో టాటా సన్స్ బోర్డు మెంబర్ అయినటువంటి మరియు డెప్యూటీ చైర్మన్ అయినటువంటి సైరస్ మిస్త్రీని చైర్మన్గా నియమించారనమాట. ఆ తర్వాత టాటా సన్స్ బోర్డు అనేటటువంటిది సైరస్ మిస్త్రీని అతని యొక్క ఎన్ని సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది కదా, అది ముగియకముందే తీసేశారు. దాంతో ఎన్సిఎల్టీకి వెళ్ళారు. అదేంటి, ఎలా చేస్తారు అని చెప్పేసి. ఎప్పుడైనా బోర్డ్ అంటే వాళ్ళ కంపెనీ యొక్క బోర్డ్ అంటే షేర్ మెంబర్స్, మేజర్గా షేర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, షేర్ హోల్డర్స్ అందరూ కూడా బోర్డు మెంబర్స్గా ఉంటారు. సో సైరస్ మిస్త్రీ ఏమంటారు, మేము మైనారిటీ షేర్ ఉంది కాబట్టి, మా దగ్గర ఎక్కువ షేర్ లేదు కాబట్టి వీళ్ళు ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. 2017 టాటా సన్స్ యొక్క సిఈఓగా ఎన్ చంద్రశేఖరన్, సో ఆయన పదవి తీసుకున్నారనమాట. అయితే టాటా గ్రూప్ కంపెనీస్కి సంబంధించి వివిధ రకాల బోర్డ్స్ నుంచి కూడా సైరస్ మిస్త్రీని తీసేశారు. దాంతో సైరస్ మిస్త్రీ ఎన్సిఎల్టీకి వెళ్ళారు. మైనారిటీ షేర్ హోల్డర్స్ని వీళ్ళు అప్రెస్ చేస్తున్నారు, వీళ్ళు ఒపీనియన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఎన్సిఎల్టీ ఏమో టాటా సన్స్ అంటే పేరెంట్ కంపెనీ అది చేసింది కరెక్టే అంది. సైరస్ మిస్త్రీ అప్పీల్ చేసుకున్నారు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్. దాంట్లో సైరస్ మిస్త్రీని వెంటనే చైర్మన్గా అపాయింట్ చేయాలి, రిమైనింగ్ టర్మ్ ఎంత ఉందో అంతా. ఆ తర్వాత ఎన్ చంద్రశేఖర్ని సీఈఓగా అపాయింట్ చేయడం ఇల్లీగల్, మరి చైర్మన్ లేకుండా ఎలా అపాయింట్ చేస్తారు అని చెప్పారు. సో చైర్మన్గా నేను మళ్ళీ వెళ్ళను, కానీ మిగిలినటువంటి టాటా సన్స్ బోర్డులో మెంబర్గా అయితే ఉంటాను అని అన్నారన్నమాట. ఆ తర్వాత టాటా సన్స్, రతన్ టాటా వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టులో అపీల్ చేసుకున్నారు. అపీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు అనేది ఎన్సిఎల్టీ అనేటటువంటి దాని యొక్క ఆర్డర్ని పక్కన పెట్టేసింది. సరే, ఇప్పుడు ఇదంతా దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మాకు చెప్పకుండా యూనిలేటరల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నది ఆయన మీద వచ్చిన కంప్లైంట్. మనకి కంపెనీస్ చట్టము 2013 కింద ఖచ్చితంగా ఇలాగా పెద్ద కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్కి బోర్డు ఉండాలి. వాళ్ళు కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకోవాలి. దాంట్లో ఏదైనా కేసెస్ కానీ వస్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, వెరీ ఇంపార్టెంట్ పదం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది కంపెనీస్ చట్టం కింద ఉండేటటువంటి కేసెస్ని డీల్ చేస్తుంది. సరే, సో అది ఇందాక ఏం చెప్పిందన్నాం, ఎన్సిఎల్టీ అనేది టాటా సన్స్ వాళ్ళే చెప్పారు, అదే కరెక్ట్ అండి. అయితే సైరస్ మిస్త్రీ అపీల్ చేసుకున్నారు ఎన్సిఎల్ఏటీ దగ్గర. అపీల్ చేసుకునేది అప్పలేట్ బాడీ అంటారు. సో దీని దగ్గర అపీల్ చేసుకుంటే అది వెంటనే అతన్ని రీఇన్స్టేట్ చేయాలి, మళ్ళీ చైర్మన్గా చేయాలి, బోర్డులోంచి తీసేసారు, అతను మళ్ళీ తీసుకోవాలి అంది. సో దాంతో ఇద్దరు కూడా నేను చైర్మన్గా ఉండను కానీ బోర్డులో ఉండాలనుకుంటున్నాను అన్నది సైరస్ మిస్త్రీ. మరి టాటా సన్స్ వచ్చేటప్పటికి అతను వద్దు అన్నట్టుగా అనమాట. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అన్నది అతన్ని రీఇన్స్టేట్ చేయడము అనేది వద్దు, పక్కన పెట్టేసేయండి అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, సుప్రీంకోర్టు అనేది అన్నిట్లోనూ హయ్యెస్ట్ అపీలింగ్ అథారిటీ. కంపెనీస్ లాస్ చట్టం కింద ఈ విధమైన ఏమైనా కేసులు వస్తే డీల్ చేసేది ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్. దాన్ని అప్పీల్ చేసుకునేది ఎన్సిఎల్ఏటీలో, రైట్, ఇంపార్టెంట్. ఇక్కడ మైనారిటీ షేర్ హోల్డర్స్, మెజారిటీ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అధికారాలని కాపాడడం, ఇదంతా కూడా కార్పొరేట్ గవర్నాన్స్లో భాగము. కార్పొరేట్ గవర్నాన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా ఉండేందుకోసమే ఈ కంపెనీస్ చట్టం అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. కార్పొరేట్ గవర్నాన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆర్టికల్, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటటువంటి దానికి ఇండియా అనేటటువంటిది 2 లక్షల డోసుల వ్యాక్సిన్స్ని ఎక్స్పోర్ట్ చేసింది అని చెప్తున్నారు. గ్లోబల్ వ్యాక్సినేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇండియాలో 2 వ్యాక్సిన్స్కి ప్రస్తుతానికి అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఒకటి ఆస్ట్రాజెనకా అనేటటువంటిది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్, కోవిషీల్డ్ అంటాం. ఆస్ట్రాజెనకా తయారు చేసింది,
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసింది. అదే మన భారత్ బయోటెక్ చేసింది కోవాక్సిన్ అంటున్నాం. సరే, కోవిషీల్డ్. సో వీటికి సంబంధించిన 2 లక్షల డోసెస్ అనేటటువంటివి మనం యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి డొనేట్ చేశాము. చైనా 3 లక్షల డోసెస్ అనేటటువంటివి డొనేట్ చేసింది. ఇంతకీ వీళ్ళెవరు? యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఏంటి? మనకి యునైటెడ్ నేషన్స్ కింద ఉండేటటువంటి సెక్యూరిటీ ఫోర్స్గా మనం చెప్పచ్చు. యునైటెడ్ నేషన్స్ కింద ఉండే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో ఎక్కువ మంది సోల్జర్స్ని కాంట్రిబ్యూట్ చేసేది మన ఇండియానే అనమాట. సో ఇండియా పంపించేటటువంటి 2 లక్షల డోసెస్, ఓవరాల్గా 2 లక్షల మంది సుమారుగా సోల్జర్స్ దీని కింద ఉంటారు. 2 డోసులు ఇవ్వాలి కదా, అందుకని మన నుంచి చైనా నుంచి ఇలాగా సోర్స్ చేసుకుంటున్నాయి. సో ఇండియా అనేది 2 లక్షల డోసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గావి, గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అంటాం. సో ఈ గావి అనేటటువంటిది వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్స్ని పర్చేస్ చేసుకుంటుంది. దేని కింద? కోవాక్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. కోవాక్స్ అనే ఇనిషియేటివ్ కింద GAVI అనేటటువంటిది వ్యాక్సిన్స్ని పర్చేస్ చేసుకొని వాటికి లో ఇన్కమ్ కంట్రీస్ని వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఇండియా నుంచి మనకు సప్లైస్ సరిగా అన్సర్టెన్గా ఉన్నాయి. ఓన్లీ 90 మిలియన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 90 మిలియనే వస్తాయి, తక్కువగా ఉన్నాయి. యునైసెఫ్ కూడా ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ అనేటటువంటివి ఇండియా విధిస్తుంది కాబట్టి అన్సర్టెన్గా ఉండొచ్చు అంటున్నారు. ఎందుకు ఎక్స్పోర్ట్ కంట్రోల్ అండి? మన దేశంలో వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఎక్స్పోర్ట్స్ కంటే ముందు డొమెస్టిక్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో అన్నమాట. రైట్. సో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఏంటి? మన దేశంలో అప్రూవల్ ఇచ్చినటువంటి 2 వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ మరియు కోవాక్స్ అంటే ఏంటి? యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఎవరు, ఎందుకు, మరి ఎవరికి 2 లక్షల డోసెస్ ఎందుకు ఇచ్చాము, దానికి సంబంధించి ఇదంతా కొంతవరకు క్లారిటీ కదా. కోవాక్స్ అనే ఇనిషియేటివ్ ఏంటో కూడా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్, అమర్నాథ్ యాత్ర. జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది అంటున్నారు. ఏంటి ఇంతకీ అమర్నాథ్ యాత్ర? మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి హోలీ అమర్నాథ్ కేవ్కి యాత్ర అనమాట. సో 2 ప్లేసుల నుంచి బాల్తాల్ అని పాల్గామ్ అనే ఈ 2 ప్లేసులు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేవి. సో అక్కడి నుంచి ఇది మొదలవుతుంది. సో బాల్తాల్ నుంచి అయితే తక్కువ దూరము ఇది వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే రోడ్డు ఉంది, బట్ ఇక్కడ కూడా ట్రెక్కింగ్ అనేటటువంటిది కొంత ఉంటుందన్నమాట. సో ఇది యాన్యువల్గా అమర్నాథ్ కేవ్, కాశ్మీర్ వ్యాలీలో ఉండేటటువంటి అమర్నాథ్ కేవ్కి వెళ్ళేటటువంటిది అనమాట. పాండమిక్ టైంలో దాన్ని సస్పెండ్ చేశారు లాస్ట్ ఇయర్ వెళ్తుంది. 56 రోజుల యాత్ర అనమాట. 2 రూట్స్, ఒకటి బాల్తాల్ రూట్, రెండోది పాల్గామ్ రూట్. ఈ 2 రూట్స్లోనూ ఈ యాత్ర అనేటటువంటిది మొదలవుతుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అవి చేపడతారు. వ్యాక్సిన్ తీసుకున్నారు, హెల్త్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే దీంట్లోకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. రైట్. అమర్నాథ్ యాత్ర అని పిలుస్తాం. సో ఇదొక శైవ క్షేత్రంగా పరిగణిస్తారు. కాశ్మీర్ వ్యాలీలో ఉంది ఇది. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా, ఇరాన్ 25 సంవత్సరాల స్ట్రాటజిక్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. పొలిటికల్, స్ట్రాటజిక్, ఎకనామిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. డీప్ కోఆపరేషన్ మొదలవుతుంది అంటున్నారు. ఏంటండి ఇది ఇంతకీ? సో మీరు రీసెంట్గా మనకి న్యూక్లియర్ అగ్రిమెంట్ మీద JCPOA అనే దాని మీద ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేయడం జరిగింది. అందరూ చూసారా? మన ఛానల్లో ఉంది. JCPOA లేదా ఇరాన్ న్యూక్లియర్ డీల్ మీద కాంప్రిహెన్సివ్ వీడియో చేశాం. సో దాంట్లో చైనా అనేటటువంటిది ఇరాన్ని బ్యాక్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుండగా USA ఇవన్నీ కూడా దాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అటువంటి కంటెక్స్లో మరి ఇరాన్ ఆబ్వియస్గా ఎవరి సైడ్ ఉంటుంది? వీళ్ళ సైడే ఉంటుంది. కానీ ఇండియాకి కొంత ఇది మనం దాన్ని కొంత కన్సర్న్గానే పరిగణిస్తాము. సో దాంట్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఇండియాకి అది కొంత కన్సర్న్ అవ్వచ్చు. బట్ ఎనీవే, వాళ్ళ కంట్రీకి ఏది బెటరో అది వాళ్ళు చూసుకుంటారు. సో ఆ కంటెక్స్లో వాళ్ళు ఇరాన్, చైనా కలిసి 25 సంవత్సరాల స్ట్రాటజిక్ ప్యాక్ట్ని సైన్ చేసుకున్నారు. అందరూ కూడా ఒకసారి JCPOA అంటే ఏంటో చూసుకోవాలి. ఎందుకంటే ఆ న్యూక్లియర్ డీల్ టాక్స్లో చైనా ఉంది. సో చైనా మీకే సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి సీవీడ్ అంటున్నాం. న్యూ స్పీషీస్ని, రెడ్ ఆల్గే, రెడ్ కలర్లో ఉండేటటువంటి ఈ సీవీడ్ని వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇండియన్ తీరాల్లో కనుగొన్నారు అని చెప్తున్నారనమాట. మరి సీవీడ్ అంటే ఏంటి, దానికి సంబంధించినవి ఏంటి, అదొకసారి చూద్దామా. 2 న్యూ స్పీషీస్ని కనుగొన్నాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో హైప్నియా అంటున్నారు, లేదా రెడ్ సీవీడ్స్ అని అంటాం.
సీవీడ్ అంటే చూద్దాం. ఫస్ట్ సీవీడ్ అంటే ఏంటో చూద్దాం. సీవీడ్ అనేటటువంటిది మెరైన్ ప్లాంట్స్ అండ్ ఆల్గేని సీవీడ్గా మనం పేర్కొంటాము. మెరైన్ ప్లాంక్టన్ అనేటటువంటిది సీవీడ్ అనమాట. సో అవి చిన్న చిన్న ఆల్గే దగ్గర నుంచి పెద్ద ఇలాంటి చిన్న చిన్న ఫారెస్ట్ల వరకు, కెల్ప్ ఫారెస్ట్లు అంటాం. సో ఇంతవరకు ఉండొచ్చు. సీవీడ్ అనేది ఫుడ్ గాను, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్లను, క్యాన్సర్ని ఫైట్ చేసే ఏజెంట్స్ గాను ఎన్నో రకాలుగా సీవీడ్స్ అనేటటువంటి ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ సీవీడ్స్కి సంబంధించి ఈ రెడ్ సీవీడ్స్ ఏవైతే మనం రీసెంట్గా కనుగొన్నారో వాటికి సంబంధించినవి ఏంటో చూద్దాం. సో ఈ హైప్నియా అనేటటువంటి వాటిలో రెడ్ సీవీడ్ అంటున్నామా. సో దీంట్లో ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. దీంట్లో ఉండే బయోమాలిక్యూల్ అయినటువంటి కారాజినాన్ అనేటటువంటి దాన్ని. సో ఈ రెండు స్పీషీస్ ఏవైతే వెస్ట్ మరియు సౌత్ ఈస్టర్న్ తీర ప్రాంతాల్లో కనుగొన్నారో, సో దాంట్లో వీటిని ఇంకా ఎన్విరాన్మెంట్కి గుడ్ ఎకనామికల్గా వీటిని బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఇండస్ట్రీలో వీటన్నిటిలో చూస్తున్నారు. దాంతోపాటు థ్రెట్స్ని కూడా ఫేస్ చేస్తున్నాయి. ఏమేమి థ్రెట్స్ని ఫేస్ చేస్తున్నాయి? ఈ కార్బన్ ఎమిషన్స్ పెరిగే కొద్దీ ఓషన్ వాటర్స్ అనేటటువంటివి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2 డిజాల్వ్ చేసుకొని అసిడిక్ అవుతున్నాయి. సో అసిడిక్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆల్గే అనేది సర్వైవ్ అవ్వలేదు. సో మరి ఇలాంటి ఆల్గేని మరి ప్రొటెక్ట్ చేయాలి, సీవీడ్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఒకటే వే ఏంటి? కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ని మనం ఎమిషన్స్ తగ్గించుకుంటూ మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేపట్టాలి. ఎన్నో రకాలైనటువంటి స్పీషీస్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనకున్నటువంటి బాధ్యత, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ అనే దానికి సంబంధించి. సో మీకు అందరికీ ఐడియా ఉంది కదా అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం కొన్ని స్పెషల్ వీడియోస్ చేసాం. వాటి యొక్క కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ కోసం మన ఛానల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ప్లేలిస్ట్లో మీకు అవన్నీ కనిపిస్తాయి, ఒకసారి చూసుకోండి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వీటన్నిటి మీదను కాంప్రహెన్సివ్ వీడియోస్ చేయడం జరిగింది, వీలైతే చూసుకోండి. సరే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది? హిస్టారికల్గా ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం. 2001లో మరి ఎప్పుడైతే USA యొక్క ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగిందో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుద్ధానికి రావడం జరిగింది. 2004లో యుద్ధం ముగిసినప్పటికీ అక్కడ ఇన్స్టెబిలిటీ మొదలైంది. ఎవరు గవర్న్ చేయాలి అన్నటువంటిది. సో వాళ్ళ కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చింది. అయినా సరే అక్కడ తాలిబన్స్, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మధ్యలో పీస్ కుదరలేదు. సో ఇన్ని సంవత్సరాలు USA మరియు నేటోకి సంబంధించిన ట్రూప్స్, USA ఎస్పెషలీ UK, ఫ్రాన్స్ వీళ్ళకి సంబంధించిన ట్రూప్స్ నేటో గ్రూప్స్ అంటారు. ఈ నేటో ట్రూప్స్ అనేటటువంటి ఉన్నాయి, వాటిలో మేజర్గా USAకి సంబంధించిన ట్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు అక్కడే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అక్కడ పీస్ ప్రాసెస్ బిల్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో ఒక పీస్ ప్రాసెస్ బిల్డ్ చేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. దానికి సంబంధించి వివిధ దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాటిలో ఎవరెవరి యొక్క స్టాండ్ ఏంటో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ USA అనేటటువంటిది ఏం చెప్తుంది? పీస్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్, వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ దోహా ప్లాన్ అనేది తీసుకొని వచ్చింది. దోహా అనేటటువంటి ప్లేస్లో 2020లో ట్రంప్ ఉన్నప్పుడు దోహా ప్లాన్ తీసుకొచ్చి తాలిబన్స్ గవర్నమెంట్ మాట్లాడుకోవాలి, స్టెబిలిటీ తీసుకొని రావాలి అన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ కంటెక్స్లో బీడెన్ వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, ఇదిగో ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రిజైన్ చేసేసి ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడాలి. ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ లాగా ఏర్పడి, ఇంటరిమ్ గవర్నమెంట్ అనేటటువంటి దాంట్లో తాలిబన్స్ అందరూ పార్ట్గా ఉండండి, ఆ తర్వాత మీరు ఎన్నికలు కండక్ట్ చేసుకోండి, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఏమవ్వాలి? ప్రజెంట్ గవర్నమెంట్ రిజైన్ చేయాలి. సరే, రష్యా మరియు అదర్స్, రష్యా కూడా పీస్ ప్రాసెస్ మొదలుపెట్టింది రీసెంట్గానే. రష్యా మరియు అదర్స్ ఏమంటున్నాయి? వీళ్ళు చుట్టుపక్కల నైబర్స్తో పాకిస్తాన్, చైనా, USA మేజర్ కంట్రీ కాబట్టి అది, పాకిస్తాన్, చైనా వీళ్ళని పిలిచి రష్యా అనేది పీస్ నెగోషియేషన్స్ చేపడుతూ ఉంది. వాళ్ళ ప్రకారం ఏంటి? రిజైన్ చేయడం ఎలా కుదురుతుంది? సో వీళ్ళు ఇంటర్నల్ టాక్స్ అనేవి ఉండాలి, మన ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నల్ టాక్స్ అనేటటువంటివి జరపాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. తాలిబన్స్ ఏమో ఒక కుదుటున మాట్లాడట్లేదు. సరే, అది అలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్టాండ్ ఏంటో చూద్దాం. ఆఫ్ఘన్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏమంటున్నాయంటే, ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము ఇంటరిమ్ గవర్నమెంట్ని ఫామ్ చేయం, ఒక నెక్స్ట్ 6 monthsలో ఎన్నికలు పెడతాం, వాళ్ళని పార్టిసిపేట్ చేయమనండి, వాళ్ళని గెలవమనండి, 6 monthsలో ఎలక్షన్స్ తీసుకొని వస్తాము అన్నది వీళ్ళు.
తాలిబన్స్ ఏమంటారు, మాకు కావాల్సింది మా కంట్రోల్ కావాలి, మేజర్గా మా కంట్రోల్ కావాలి అన్నది వాళ్ళు. సో తాలిబన్స్ ఏమో నో, గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఏది గవర్నమెంట్ లెజిటిమేట్ కాదు, దాంతో మేము మాట్లాడడం అన్నది వాళ్ళ స్టాండ్. ఇప్పుడు పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నా సరే గవర్నమెంట్ యొక్క స్టాండ్కి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే ఇండియా లాంటి కంట్రీస్ని మీరు వదిలేస్తే ఎలాగా అని. ఓవరాల్గా వీటన్నిటిలో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? ఇండియా యొక్క స్టాండ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఏం చెప్తుంది? 3 పాయింట్లు చెప్తుంది అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ఓన్డ్, ఆఫ్ఘనిస్తాన్ లెడ్, ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్డ్ పీస్ ప్రాసెస్ ఉండాలి అంటుంది. గమనించాలి, ఆఫ్ఘనిస్తాన్ లెడ్, ఆఫ్ఘనిస్తాన్ ఓన్డ్, ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్డ్ పీస్ ప్రాసెస్ ఉండాలి, అదే అల్టిమేట్గా పీస్ని బ్రింగ్ చేస్తుంది అని. సో ఇండియా యొక్క స్టాండ్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అనేది వెల్కమ్ చేస్తుందన్నమాట. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతూ ఉన్నది. ఇంకా ప్రస్తుతానికైతే కంక్లూజన్ ఏమీ రాలేదు. బీడెన్ రాగానే కొత్త పీస్ ప్లాన్ అన్నారు, దానికి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. రష్యా ఏమో ఇలా టాక్స్ జరుపుతూ ఉంది. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ కోవిడ్ వేరియంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కోవిడ్ మ్యూటాంట్స్ అన్నదానికి సంబంధించి. మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్ అంటే మార్పు. మనకి కోవిడ్ అనేటటువంటిది కలగజేసేటటువంటి వైరస్ యొక్క జీన్స్లో వచ్చినటువంటి మార్పుని మ్యూటేషన్, దాన్ని మ్యూటాంట్ అని పిలుస్తారు. ఈ మ్యూటేషన్ అనేటటువంటిది 2 లొకేషన్స్లో జరిగితే దాన్ని డబుల్ మ్యూటేషన్ అంటాము. అది ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట ఇది మన కోవిడ్ వైరస్. సో డబుల్ మ్యూటేషన్ జరిగింది అని చెప్తున్నారు. మరి డబుల్ మ్యూటేషన్ వల్ల ఏ విధమైన ఇంపాక్ట్స్ ఉండొచ్చు, దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు ఏంది అన్నది ఇంకా స్టడీ చేస్తూ ఉన్నటువంటి విషయం. బట్ మనకి గమనించాలి, ఇండియన్ SARS-CoV-2 కన్సార్షియం అంటున్నాం. ఇండియన్ SARS-CoV-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్ అనేటటువంటిది RT-PCR మెథడ్స్ని ఉపయోగించి ఈ వేరియంట్స్, మనకు ఆల్రెడీ యూకే వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అని, బ్రెజిల్ వేరియంట్ అని ఉన్నాయి. వాటితో పాటు ఈ డబుల్ మ్యూటాంట్ అనేది ఇంక వేరే దేశాలు ఎక్కడా కనిపించలేదు, ఓన్లీ ఇండియాలోనే ఉంది. సో అది అదొక కన్సర్న్గా పేర్కొనడం జరిగింది. మనకైతే ఇప్పటికి తెలియదు అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అన్నది తెలియదు, ఇంకా స్టడీస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. బట్ డబుల్ మ్యూటాంట్ ఉంది. ఈ కంటెక్స్లో వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది? అందుకే మీరు చూసే ఉంటారు, తెలంగాణలో మాస్క్ ధరించడం కంపల్సరీ చేశారు, లేకపోతే ఫైన్స్ అని. సో ముందు జాగ్రత్తలతో ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. వ్యాక్సిన్స్ అనేవి ఇస్తున్నారు. ఆ వ్యాక్సిన్స్ అనేవి 45 ఏళ్ళకి పైబడిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి ఏప్రిల్ నుంచి అని చెప్తున్నారు. దాంతో అవేర్నెస్ బిల్డ్ చేయడము, వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేటటువంటిది స్ట్రెంగ్తన్ చేసుకోవడము, టెస్టింగ్స్ అనేటటువంటివి ప్రాపర్గా చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. టెస్టింగ్ ప్రాపర్గా చేసుకోవడం, వీటన్నిటి ద్వారా మిగిలిన దేశాల్లో ఇప్పుడు మనం చూస్తే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, ఇండియాలో కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని మనం అడ్రస్ చేయాలి అంటే మన ముందు జాగ్రత్తలో మనం ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్మీలో విమెన్కి పర్మనెంట్ కమిషన్ అనేటువంటిది ఇవ్వాలి అని. లాస్ట్ ఇయర్ అంటే 2020లో సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బబితా పూనియా ఈ కేసులో విమెన్ ఆఫీసర్స్కి కూడా పర్మనెంట్ కమిషనింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆల్ సర్వీసెస్లో, కంబాట్ సర్వీసెస్ తప్ప. మనకి ఆర్మీ అంటే ఓన్లీ కంబాట్ సర్వీసెసే కాదండి, వివిధ రకాల సర్వీసెస్ ఉంటాయి. కంబాట్ సర్వీసెస్ కాకుండా మిగిలిన వాటిలో పర్మనెంట్ కమిషనింగ్ చేయండి. ఇప్పుడు ఏమన్నారు, స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయన్నారు. ఓకే. సో వివిధ రకాలైనటువంటి లిమిటేషన్స్ కొంత ఉండొచ్చు కంబాట్ కండిషన్స్లో అన్నారు. ఓకే, అగ్రీడ్. కంబాట్ కండిషన్స్ కాకుండా మిగిలిన వ్యవస్థలు ఉంటాయి కదా ఆర్మీలో, ఇంజనీరింగ్ అని, సిగ్నల్స్ అని, వివిధ రకాలైనవి ఉంటాయి. వాటిలో పర్మనెంట్ కమిషనింగ్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్. సో షార్ట్ సర్వీస్ అందరూ కూడా ఎంట్రీ లెవెల్లో షార్ట్ సర్వీస్ కమిషన్కి వెళ్తారు, ఆ తర్వాత పర్మనెంట్ కమిషనింగ్లోకి తీసుకుంటారు, మేల్ అయినా ఫీమేల్ అయినా. అయితే ఎన్ని రోజులు షార్ట్ సర్వీస్ కమిషనింగ్లోనే ఉన్నారు, పర్మనెంట్ కమిషనింగ్లోకి తీసుకోవట్లేదు. తీసుకోవాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు చెప్పింది. సరే తీసుకుంటాము అన్నారు. మరి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడానికి సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకటి ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం కల్నల్ నితీషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్, ఎవరిని షార్ట్ సర్వీస్ నుంచి పర్మనెంట్ కమిషనింగ్ తీసుకోవాలి అన్నటువంటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బయాస్డ్గా ఉంది, డిస్ప్రపోర్షనేట్గా ఉంది. నంబర్ ఆఫ్ మేల్ ఎస్ఎస్సి నుంచి పీసీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి నంబర్ ఆఫ్ ఫీమేల్ సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? సో జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటిది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, దాన్ని వైలేట్ చేయొద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 14 ఉంది,
అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఉండాలి, ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి. కంబాటింగ్ సర్వీసెస్ అన్నారు యాక్సెప్టబుల్, బట్ మిగిలిన వాటిలో ఇవ్వడానికి ఏంటి విషయం అని అడుగుతున్నారనమాట. చూడండి, పర్మనెంట్ కమిషనింగ్ ఇవ్వడానికి ఏ ప్రొసీజర్ తీసుకున్నారు? 1992లో ఆర్మీలో నాన్ కంబాట్ బ్రాంచెస్లో విమెన్ని అలో చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంతకుముందు అది కూడా లేదు, అలో చేస్తున్నామంది. 2008లో గవర్నమెంట్ అనేటటువంటిది పర్మనెంట్ కమిషన్ ఓన్లీ రెండిట్లో మాత్రమే, జడ్జ్, అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్, వీటిలో అలో చేశారు. ఆ తర్వాత చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మిగిలిన వాటిలో ఎందుకు అలో చేయరు అని చెప్పేసి. ఆ తర్వాత వివిధ రకాల స్ట్రీమ్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఇలాంటి వీటన్నిటిలో విమెన్ని తీసుకోవాలని చెప్పారు. తీసుకుంటున్నాము, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అని చెప్పారు. దానికంటూ ఒక ప్రాసెస్ అనేది చెప్పారు. ఆ బోర్డు సెలెక్షన్ కానీ ఇది బయాస్డ్గా ఉంది, సో అందువల్ల ఆ బయాస్ని తీసేయండి, ఇర్రేషనల్, ఆర్బిట్రరీగా ఉన్నటువంటి వాటిని తీసేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మనకి డీటెయిల్స్ ఏంటి ప్రాసెస్ ఇదంతా కూడా మనం అంత డెప్త్లోకి వెళ్ళాల్సిన అక్కర్లేదండి. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి జడ్జిమెంట్స్ అనేటటువంటివి ఏ విధంగా ప్రోగ్రెసివ్గా ఉంటాయి అన్నదే మనం తెలుసుకోవాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించిందండి. ఇదిగో ఎల్ఐసి అనేటటువంటిది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. దాంట్లో ఐపీఓ చేపట్టడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు అనేటటువంటి వస్తాయి. దాని ద్వారా దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సరే, ఇంతకీ ఐపీఓ అంటే ఏంటో చూద్దామండి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నప్పుడు, ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉన్నప్పుడు దాంట్లో ఇనీషియల్గా 100% షేర్ అనేది గవర్నమెంట్కే ఉంటుంది. ఆ 100% షేర్స్ని మనం ఫస్ట్ టైం సేల్ చేసినప్పుడు ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం కాదు, ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ని ఫస్ట్ టైం అమ్ముతాం చూసారా, దాని యొక్క షేర్స్ని మార్కెట్లో ఫస్ట్ టైం అమ్మినప్పుడు దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఇనీషియల్గా పబ్లిక్ ఆఫరింగ్ చేయడము షేర్స్ని, దాన్ని ఐపీఓ అని పిలుస్తాము. ఐపీఓ అనేటటువంటి చేయడం ద్వారా గవర్నమెంట్ యొక్క షేర్స్ని వేరే వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి మనీ వస్తుందా, ఆ మనీ అప్రాక్సిమేట్గా 1,00,000 crore రావచ్చు. ఇప్పుడు ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ కోసం మనీ కావాలి, దానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. అయితే ఎల్ఐసిని ఐపీఓ స్లోగా ప్రైవేటైజ్ చేయడం అనేటటువంటి దాని మీద ఎన్నో రకాలైనటువంటి క్రిటిసిజమ్స్ ఉన్నాయి. మనకి రీసెంట్గా బడ్జెట్లో ఎల్ఐసి చట్టంలో అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి స్లోగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఐపీఓ అనేది ఏంటండి, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులను ఉపసంహరించడము. ఆ పెట్టుబడులను ఉపసంహరించేటప్పుడు ఫస్ట్ టైం ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఐపీఓ అంటాము. ఆ తర్వాత దాన్ని కామన్గా డిస్ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తూ వెళ్తాము. ఎక్కువ షేర్ ప్రైవేట్ సెక్టార్ ఉంటే ప్రైవేటీకరణ అయిందని చెప్తామన్నమాట. సో ఆ విధంగా చేయాలి అన్నారు. అది కాకుండా ఇంకొక 2 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఒకటి, బ్యాంక్స్, నంబర్ ఆఫ్ బ్యాంక్స్ అన్నవి పెరగాలి. సో ఇండియాలో కంటే యుఎస్ఏ మనలో 1/3 పాపులేషనే వాళ్ళ దగ్గర ఉంది. అయినా సరే వాళ్ళ యొక్క బ్యాంక్స్ అనేటటువంటి 25,000 నుంచి 30,000 బ్యాంక్స్ అనేటటువంటి ఉన్నాయి. ఎవరికి? ఓవరాల్గా యుఎస్ఏకి. మనకి కూడా బ్యాంకింగ్ పొటెన్షియల్, బ్యాంకింగ్ అనేటటువంటిది పెరగాలి. రెండోది ఎల్ఐసి, బీపీసీఎల్ ఇలాంటి వాటిని స్లోగా ప్రైవేటైజ్ చేయాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లేషన్ యొక్క రేంజ్ అన్నది 4+or-2% సరిపోతుంది అన్నారు. అంటే 4+or-2 అంటే 2% నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్. దేంట్లో? మనకి సిపిఐ, డబ్ల్యూపీఎన్ 2 ఉన్నాయి. దేంట్లో? సిపిఐలో 2 to 6% ఇన్ఫ్లేషన్ అనేది మంచిదే, మేనేజబుల్. సో బ్యాంకింగ్ యొక్క వ్యవస్థ ఎక్స్పాండ్ అవ్వాలి. రెండోది, ఇన్ఫ్లేషన్ అనేది టార్గెట్ లెవెల్ సరిపోతుంది. ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా 1,00,000 crore మనీ వస్తుంది. ఆ 1,00,000 crore అనేది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పెట్టుబడులుగా పెట్టచ్చు. అది ఒక్క ఎల్ఐసి నుంచి అంత వస్తుంటే మిగిలిన వాటన్నిటి మీద అని చెప్తున్నారు. మిగిలిన వాటన్నిటి నుంచి ఎక్కువ అమౌంట్ అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. ఇయర్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంత? సుమారుగా 1.75 lakh crores, 1.75 లక్షల కోట్లండి. ఈ నంబర్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇయర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది?
1.75 లక్షల కోట్లు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అని చెప్తున్నారు. దాంట్లో సుమారుగా 1,00,000 కోట్ల వరకు ఓన్లీ ఎల్ఐసి నుంచే రావచ్చు అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. రైట్, మరి మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. డిఎఫ్ఐ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఐడియా అవుట్డేటెడా లేదా ప్రజెంట్ కంటెక్స్ట్లో నీడెడా అని అడిగాం. సో రీసెంట్గా ఇది పాస్ చేసిందండి బిల్. డిఎఫ్ఐ అంటే ఏంటో రాశారు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రస్తుతానికి ఎందుకు అవసరము అని రాశారు, వే ఫార్వర్డ్ అనేటటువంటిది రాశారండి. సో వే ఫార్వర్డ్లో అది అవుట్డేటెడ్ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పాస్ట్ నుంచి నేర్చుకోవాలి. కంక్లూజన్ చాలా బాగా రాశారండి. గుడ్. ఇక్కడ చూద్దాం. సో ఇంట్రొడక్షన్లో డిఎఫ్ఐకి సంబంధించి రీసెంట్గా ఇలా ఇంట్రడ్యూస్ చేశారు. నరసింహన్ కమిటీకి సంబంధించి ఫీజిబిలిటీ లేదు అన్నారు. దానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు ఫీజిబుల్ అవుతుంది ప్రస్తుతానికి అన్నదానికి పాయింట్ రూపంలో రాసుకుంటూ వచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కాబట్టి ఇప్పుడు అది అవసరము అన్నట్టుగా రాశారు. ఇక్కడ మీ ఒపీనియన్ అండి. ఎవాల్యుయేట్ అంటే వద్దు అనైనా రాయొచ్చు, అవును అనైనా రాయొచ్చు. బట్ ఇక్కడ ప్రీవియస్లీ జరిగింది కాబట్టి ఎవాల్యుయేట్ అన్నారు. ఇక్కడ మీరు కావాలి అని రాశారు. గవర్నమెంట్ కూడా రీజన్స్ చెప్పిన వాటికి కొంత లాజిక్ అయితే ఉంది కాబట్టి గుడ్. నెక్స్ట్ డిఎఫ్ఐ అంటే ఏంటో రాశారు. డిఎఫ్ఐకి సంబంధించిన మెరిట్స్ రాశారు, డిమెరిట్స్ అనేటివి రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. ఎప్పుడైనా అండి ఇలాంటి రాసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు అనలైజ్ అని ఉంటే కూడా ఇలానే రాస్తారు కదా, డిస్కస్ అని ఉంటే కూడా ఇలానే రాస్తారు కదా. ఇక్కడ ఎవాల్యుయేట్ అనే పదం ఇచ్చాం కాబట్టి ఏంటి దానికి వీటికి తేడా ఏముండాలి, రాసేటప్పుడు ఒక పారాగ్రాఫ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు దీనికి ఈ విధమైనటువంటి ఉన్నాయి, ఆ ట్రాన్సిషన్ పారాగ్రాఫ్స్లోనే ఉంటుంది. హౌఎవర్ వివిధ కమిటీస్ రికమెండ్ చేసిన దాని ప్రకారం దాని డిమెరిట్స్ ఇవి అలా మీరు రాయాలి. సో ఇంకొంచెం షార్ట్గా రాయడానికి ప్రయత్నించండి. గుడ్, బట్ ప్రయత్నించారు. నెక్స్ట్ రీసెంట్గా పార్లమెంట్ పాస్ చేసింది. ఎందుకు ప్రజెంట్ కంటెక్స్ట్లో ఇది అవసరము, అయితే దీంట్లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో డిఎఫ్ఐ అనేటటువంటిది ఎకనామిక్ రికవరీకి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, యాక్సెప్టెడ్, గుడ్. ఇక్కడ చూడాలి. సో ఈ రీసెంట్గా ఇది పాస్ చేశారు. వివిధ దేశాల్లో ఇలాంటివనే ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. చూస్తారా, దీన్ని సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ అంటారు. అవును ఇది మంచిదే, ఎవాల్యుయేట్ అంటే అది మంచిదా కాదా మనం చెప్పగలగాలి. సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ రాశారు, గుడ్. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి రాశారు, కానీ కొన్ని ఫెయిల్యూర్స్ అనేటటువంటి ఉన్నాయి. సో వే ఫార్వర్డ్ ఏంటి, ప్రాపర్గా ఈ ఫెయిల్యూర్స్ని ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలగాలి. రైట్, గుడ్. సరే, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.